హాయ్ అండి. నేను మీ దివ్యభారతి. ఫస్ట్ టైం నా ఛానల్‌కి విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మేము ఇక్కడ అడివారం దగ్గరున్న సాయిబాబా టెంపుల్‌కొచ్చామండి. మా వారు సాయిబాబా భక్తులండి. వారం వారం ఈ టెంపుల్‌కొచ్చి మేము దర్శనం చేసుకొని సాయిబాబా దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటాము. ఇక్కడ ఆలయ ప్రతిష్ఠ చేసిన పెద్దామె మాకు చెప్పారండి. ఇలాగ దత్తాత్రేయ స్వామి మాలలుంటాయి. చెయ్యాలనుకుంటే చెయ్యండని. ఫస్ట్ మా హస్బెండ్ చేస్తానమ్మా అని చెప్పి ఆమెకి చెప్పారు. మరలా ఆమె నోటితోనే సతీ సమేతంగా వెయ్యండి మంచిది. ఇంకా అవకాశం వచ్చింది కదా అని చెప్పి అన్నారు. మాకు కూడా ఫస్ట్ టైం కదా వెయ్యాలి. దేవుడు అంటే సాయిబాబానే మాకు అలా చెప్పించారన్నట్టు అనిపిచ్చి వేద్దామని చెప్పి అనుకున్నాము. మరి ఏమైందో తెలీదు. ఆ సాయిబాబా మా పాపతోని వేయించారో తెలీదు. లేపోతే ఏమైందో తెలీదు. మా పాపకు కూడా ఇది హన్వికాశ్రీకి కూడా దత్తాత్రేయ మాల వేయించాము. తను దత్తాత్రేయ మాల వేసిన తర్వాత మా అందరికీ సాయిబాబా, దత్తాత్రేయ స్వామి మా కూతురిలోనే హన్వికాశ్రీలోనే ఉన్నట్టు అనిపిచ్చింది. అక్కడికి టెంపుల్‌కొచ్చినోళ్ళందరూ కూడా హన్వికాశ్రీని దత్తాత్రేయ స్వామి అవతారం అదే దత్తాత్రేయ స్వామి అలా భార్య అగనాదేవిలా ఉంది అంటే మాకు చాలా సంతోషంగా అనిపించింది. తను కూడా అసలు మాలానే అలా మాల ధరించిన తర్వాత తను ఇంకా అలా ఉండడం మా అందరూ ఆశ్చర్యపోయారు. ఇంకేంటంటే ఈ అడివారంలో ఉన్న ఈ సాయిబాబా టెంపుల్ మా వారు వారం వారం ఎందుకు వస్తారంటే తను ఓన్గా తన చేత్తో పూజ చేసుకుంటే తను అంటే దేవుడు తనకు ఉన్నారు అని నమ్ముతారు. సో ఈ టెంపుల్ కూడా తోటల మధ్యలో ఉంది. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే ఉందండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే సింహాచలం వచ్చినప్పుడు ఒకసారి ఈ టెంపుల్‌కి వెళ్ళి అలా దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు ఎవరైనా. ఒకవేళ మీకు ఇలా దత్తాత్రేయ మాల ధరించాలని ఉంటే ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా లైఫ్‌లో ఒక్కసారైనా సాయిబాబా భక్తులకి ఒక్కసారైనా లైఫ్‌లో చెయ్యాలి అని అనుకుంటే ఒక్కరోజు మాల కూడా ఉందండి. మేము ఒకరోజు మాల అయితే ధరించాము. శనివారం మాల ఈ ఇది దత్తమాలనేవి నవంబర్‌లో స్టార్ట్ అవుతాయండి. అది మన అవకాశాన్ని బట్టి, మన వీలుని బట్టి 42 డేస్ వేయొచ్చు, 30 డేస్ వేయొచ్చు. ఇంకా అలా అవుతదంట. మేమైతే ఒకరోజు మాల ధరించామండి. పాప చిన్న పాప కదా! తను అన్ని రోజులు ఉండలేదేమో అని చెప్పి మేము ఒకరోజు మాల ధరించాము. ఒకవేళ మీరు కూడా అలా వెయ్యాలనుకుంటే నవంబర్‌లో మాలలు స్టార్ట్ అవుతాయంటండి. ఈ మాల ధారణ మీరు కూడా ఏదో ఒక రోజు వీలు చూసుకొని మాల ధరించి అంటే లైఫ్‌లో ఒక్కసారైనా సాయిబాబా భక్తులందరికీ ఉంటది కదా! నేను సాయిబాబా మాల ధరించాలని. అలా అనుకున్న వాళ్ళు ఈ దత్తాత్రేయ మాల ఒక్కరోజైనా ధరించి మీరు ధన్యులవ్వండి. మాకైతే మాల ధరించిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా ఆనందంగా అనిపించింది. ఈ వీడియోలో నేను మొత్తం ఏంటంటే మాలధారణ మేము స్టార్టింగ్ నుంచి ఎలా చేసామో, పల్లకి ఊరేగింపు ఎలా అయ్యింది, ఇంకా విడిముడి మొత్తం వీడియో పెట్టానండి. అందులో మా పాపను చూస్తే మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తది. ఇంత చిన్న పాప ఎలా ఉందా అని చెప్పి. అక్కడ టెంపుల్‌కి వచ్చినోళ్ళైతే సాయిబాబాని ఎలా అయితే చూసి ఆనందపడి ఎళ్ళేవాళ్ళో, నా పాప అన్వికాశ్రీ మాలలో చూసి కూడా అందరూ అగనాదేవి అని చెప్పి చాలా సంతోషపడిపోయేవాళ్ళు. నాకైతే తెలీదండి. ఇలా దత్తాత్రేయ స్వామి ఉన్నారు, వాళ్ళకి మాలేస్తారని చెప్పి. అగనాదేవి అంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క భార్య అంట. అగనాదేవి అని అందరూ అంటున్నా నాకసలు తెలియలేదు. అగనాదేవి అంటే దత్తాత్రేయ స్వామి భార్య అని. అందరూ నా కూతుర్ని అంటే అగనాదేవితో పోల్చడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ప్లీజ్ అండి
నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఇంకా నేను ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను కదండి, ఏమైనా స్టార్టింగ్ కదా, నాకు ఇంకా కొద్దిగా నేర్చుకుంటున్నాను ఎలా చేయాలి ఏంటి ఏం పెట్టాలని చెప్పేసి. మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఉండాలండి. నా కమెంట్ బాక్స్లో ఇలా పెట్టండి ఇలా చేయండి అని కూడా మీరు నాకు సజెషన్స్ ఇస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. ఈ వీడియో అంతా చూస్తారని లాస్ట్ వరకు చూడండి వీడియో. ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. శరణం మమ శ్రీదత్త శరణం మమ శ్రీదత్త శరణం మమ శ్రీదత్త శరణం మమ శ్రీదత్త శరణం మమ. అమ్మ బాబా వచ్చాడు దగ్గరికి. బాబా వచ్చాడు. చిన్నడు చింతలి చిన్నడని వాట్స్ హనువిక 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 దత్తాత్రేయ దత్తాత్రేయ దత్తాత్రేయ. దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ 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 దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర. నేను పట్టుకుంటాను ఒకసారి. దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర. నువ్వు వేసావా? అది పాపం తీసుకొని తనేస్తుంది.
దిగంబర దిగంబర నలుగురు ఉన్నారు 2 3 దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర ఇంకా 3 సార్లు ప్రదక్షిణ చేయాలట చెండు చెప్పాను సాయి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర అది కూడా పెట్టి అమ్మా పట్టుకోండి పట్టుకుంటా పట్టుకోండి దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర 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 అంతే తప్ప నువ్వే అమ్మ బాబా వచ్చాడు దగ్గరికి బాబా వచ్చాడు బాబాయ్ భజ 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 హనుక 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 తల్లి హనుక తల్లి చిన్నడు దిగంబర
मे गोपाय रसमन्नमिहायसे अदब्धायोऽसि ततनो अविशन्नः पितुं कृणु सद्गुस्य पशुमन्त्रम् यमृषयत्रै विदा विदुः साहित्रेरमृता सता अभिभ्रग्न आगहित्र्यामः अग्निर्नो देवस्तु विते दधातु या देवानां यज्ञो ఏమంటే అర్థం శివన్నక్షత్రం ప్రియమధ్యధామ మాన ప్రజాగౌరీర్జన్మోదవీరాన్ ఆర్ద్రా నక్షత్రం జగతాగుజో హవిషా వర్ధయంతి